అలా ఒక పెద్ద పెద్ద మ్యాటర్ చెప్తున్నా అందరికీ. అంటే మేబీ మీరు కూడా మీ డైలీ లైఫ్లో చూసి ఫేస్ చేస్తుంటారు అలాంటి థింగ్స్. సో ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తున్నారు. అంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు చేసుకోలేరు, ఆ టైంలో తీసుకెళ్ళి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి అలా చేయడం. ఓన్లీ షో అప్. అంటే నేను ఇంత సంపాదించినా, నేను అంత సంపాదించినా, నాకు ఆ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ పెట్టుకో, బిల్డింగ్ నీ దగ్గరనే సరేనా. బిల్డింగ్ ఆమె ఏడుస్తుంది, ఎంత ఏడుస్తుంది, నా కొడుకు లేడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ఆమెను చూసుకుంటుంటే ఆ అమ్మ అనేది ఆమె ఫీల్ అవుతుంది, నా కొడుకు కావచ్చు, నా కొడుకు వెళ్ళిపోయిండు అని చెప్పేసి ఏడుస్తుంది. అరే ఆ పెయిన్ ఎందుకు తెప్పిస్తారా నాకు అర్థం కాదు. మంచిగా మిమ్మల్ని చిన్నప్పుడు మంచిగా చూసుకున్నారు కదా వాళ్ళు, అంత పెద్దగా మీరు ఊరికైనా ఇంత డబ్బులు సంపాదించాలి, చూసుకోవడానికి ఏమవుతుందిరా నాకు అర్థమవుతలేదు. కంపల్సరిగా మీ పేరెంట్స్ని మీరే చూసుకోవాలి, ఓకే. ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయకూడదు. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటే మనల్ని ఎవరో అర్థం చేసుకోరు, మన పేరెంట్స్కే అర్థమవుతుంది మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, మన బాధ ఏంటని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళు మనకు చిన్నపిల్లలు, అంటే ఆ ఏజ్ వచ్చినాక వాళ్ళు కూడా చిన్నపిల్లలే. సో వాళ్ళు కూడా వాడడానికి చెప్పుకోవాలా, వీళ్ళకి చెప్పుకోవాలా? కన్న పిల్లలు ఉన్నాక కూడా బయట వాళ్ళకి చెప్పుకొని ఏడ్నో ఉండి వాళ్ళు తిట్టుకుంటా వాళ్ళని చేస్తూ ఉంటారు చాకరీ, అవన్నీ భరించుకుంటా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక్కడ మేము ఉన్నా చచ్చిపోయినా ఒకటే అన్న ఫీలింగ్ తెప్పిస్తున్నారు తెలుసా. సో ప్లీజ్ అండి, ఎవ్వరు చేసి ఓల్డ్ ఏజ్ హోమ్కి మాత్రం అస్సలు పంపివ్వకండి, ఓకేనా.